అందరికీ నమస్కారం అండి. ఈ పొద్దు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మనం మసాలా దోశకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ముందుగా అండి కడిగి పొటాటోస్ తీసుకున్నాను. అలానే వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని టర్మరిక్ పౌడర్ వేసుకొని నేను బాగా మెత్తగా ఉడికేటట్టు ఉడకబెట్టుకుంటానండి. ఇది మసాలా దోశకండి. ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది మసాలా దోశకి మసాలా. నేను దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా నేను చూపిస్తానండి, చూడండి. హలో, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ మసాలా దోశకి ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేస్తానండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు నేను వచ్చేసి పోపు దినుసులు వచ్చేసి ఉద్దుపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చెనగపప్పు అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇప్పుడు లేదు, అందుకు నేను వేయలేదు. ఇప్పుడు ఈ చిటపటమన్న తర్వాత మనం ముందుగా నేనండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వెల్లుల్లి, అల్లము, అలానే పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్ అండి నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలానే కరివేపిలా కూడా తీసి పెట్టుకున్నానండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తానండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, బాగా చిటిపటమంటున్నాయి. ఇప్పుడు ఇలా చిటపటం అనేటప్పుడు బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం వచ్చేసి నేను తీసుకుని కట్ చేసి పెట్టుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తానండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అండి సాల్ట్ కూడా వేస్తానండి. కొద్దిగా సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నాము. నేను ఆల్రెడీ పొటాటో నేను ఉడకబెట్టేటప్పుడు దాంట్లో వేసినానండి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నేను దీంట్లో కొంచెం వేసినాను. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అండి నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తానండి. వేసి బాగా బ్రౌన్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకుందాము. ఇలా చూడండి, బాగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై చేసుకుందామండి నీట్గా. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు నేను ఒక చిన్న సైజు క్యారెట్ ఒకటి తీసుకున్నాను. అలానే ఒక చిన్న టమోటో ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా వేసేసుకొని బాగా కుక్ చేసుకున్నామండి. అలానే నేను తీసుకున్న బ్లాక్ చిల్లీ, గరం మసాలా, టర్మరిక్ పౌడర్ వేసుకుంటానండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ నేను వేస్తానండి. ఇప్పుడండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మొత్తం వేసేస్తాను. మొత్తం ఈ మసాలాలోకి వేస్తానండి. చూడండి, నేను మొత్తం వేసేసినాను. మొత్తం వేసి బాగా కలుపుకుందామండి. చూడండి, ఇప్పుడు ఈ మసాలా బాగా ఫ్రై అయిందండి. టేస్ట్ చూద్దాం. సాల్ట్ చాలా చక్కగా కుదిరిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా సింపుల్గా మీరు రెడీ చేసుకోవచ్చండి. మొత్తం ఫైనల్గా నేను చూపిస్తా చూడండి. నీట్గా ఫైనల్గా చూడండి, రెడీ అయిపోయింది మసాలా. సూపర్ టేస్ట్ ఉంది. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలానే
పోపు దినుసులు అన్నీ జీరా అన్నీ చక్కగా ఫ్రై అయినాయండి. నోట్లో పెట్టుకుంటే అలా టేస్ట్ అంత బాగుండదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చక్కగా కుదిరిందండి. థ్యాంక్ యూ అండి.